మహాకుంభమేళా ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఈ మాటే వినపడుతుంది. ఈ మహాకుంభమేళాకి మన దేశంలోని నలుమూలల నుండి భక్తులు సాధువులు వస్తున్నారు. విశేషం ఏమిటి అంటే విదేశాల నుండి కూడా భక్తులు సాధువులు వస్తున్నారు. ఇంతమంది భక్తులు సాధువుల మధ్య ప్రయాగరాజ్ కోలాహలంగా మారిపోయింది. సుమారుగా 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు చేస్తారని ఒక అంచనా. 12 సంవత్సరాల నుండి ఎదురు చూసిన భక్తుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా ఈ కుంభమేళాలో తలుక్కున మెరిశాడు ఒక విదేశీ సాధువు. అందరి దృష్టి ఆయనపైనే పడింది. అసలు ఇంతకీ ఎవరాయన? 7 అడుగుల ఎత్తు, తెల్లటి జుట్టు, బలిష్టమైన దేహం, మెడలో మరియు చేతికి రుద్రాక్షలు ధరించి చూడడానికి సత్యయుగంలో పరశురాముడిలా ఉన్నాడని చూసిన వారు మాట్లాడుకుంటున్నారు. చేతిలో మట్టి పాత్ర పట్టుకుని తిరుగుతూ మహాకుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆనాటి ఋషుల్లో ఒకరిగా భావించి ఆనందం పొందుతున్నారు చూసిన ప్రజలు. మీరు కానీ సోషల్ మీడియాలో చూసినట్లయితే ఈయన వీడియోస్ వైరల్గా మారుతున్నాయి. ఈయన ముఖంలో ఉన్న తేజస్సు చూసి భగవాన్ పరశురాముడు అంటున్నారు. ఇంతకీ ఈయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అని తెలుసుకోవాలని చాలామందికి జిజ్ఞాసగా ఉంది. అందుకే ఈయన గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన హిందూ పేరు ఆత్మా ప్రేమగిరి, ఒరిజినల్ పేరు అలెక్సీ గార్జియన్. ఈయన 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాని సందర్శించి పవిత్ర స్నానం చేద్దామని ప్రయాగరాజ్ వచ్చాడు. భారత్ సంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దంగా జరిగే ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే అనేక మంది సాధువులతో పాటు ఈయన కూడా వచ్చాడు. అయితే ఈ కుంభమేళా గురించి 4 మాటలు తెలుసుకుందాం. పాలసముద్ర మదనంలో వచ్చిన అమృత కలశం నుండి 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 4 ప్రదేశాల్లోనే ఈ కుంభమేళాలు నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా కుంభమేళాలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అదే అర్ధకుంభమేళా అయితే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగలో జరుగుతాయి. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లోనే 4 చుక్కలు అమృత బిందువులు పడ్డాయని విశ్వాసం. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగరాజ్లో జరిగేది మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రయాగరాజ్ అనేది గంగా, యమున, అంతర్గత సరస్వతీ నదుల పవిత్ర సంగమ ప్రదేశం కావున ఇక్కడ మహాకుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళా సమయాలలో నీటిలోనికి శక్తి పునరావృతం అవుతుంది. నీరు పవిత్రంగా మారుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఆ నీటిలో స్నానం చేయటం వలన ముక్తి కలుగుతుందని హిందూ ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అవి జనవరి 13 సోమవారం పుష్య పూర్ణిమ, జనవరి 14 మంగళవారం మకర సంక్రాంతి, జనవరి 29 బుధవారం మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 సోమవారం పంచమి, ఫిబ్రవరి 12 బుధవారం మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి. ఈ రోజులలో మాత్రం స్నానం అస్సలు మిస్ అవ్వకండి. ఇంత పవిత్రమైన స్నానాలు కాబట్టే ఆత్మా ప్రేమగిరి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ పవిత్ర స్నానాలకి వచ్చిన సాధువుల్లో కొంతమంది భక్తుల చూపును ఇట్టే ఆకర్షించేస్తారు. అలాంటి వారి కోవకు చెందినవారు ఈ ఆత్మా ప్రేమగిరి. అసలు ఈ ఆత్మా ప్రేమగిరి ఎవరు? అలెక్సీ గార్జియన్ నుంచి ఆత్మా ప్రేమగిరిగా ఎందుకు మారాడు? అసలు ఈయన గురువుగారు ఎవరు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆత్మా ప్రేమగిరి రష్యన్ జాతీయుడు. ఈయన గత 30 సంవత్సరాలుగా నేపాల్లోని కాట్మండ్ గుహలలో శివధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఆధ్యాత్మికత శక్తిని అవగాహన చేసుకున్న ఈయన గత 30 సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటూ అదే గుహల్లో ఉండిపోయాడు. ఈయన యొక్క ఆధ్యాత్మిక గురువు పైలట్ బాబా. ఈ పైలట్ బాబా అసలు పేరు వింగ్ కమాండర్ కపిల్ సింగ్. ఈయన భారతీయ వైమానిక దళంలో పనిచేశారు. ఈయన ఒకప్పుడు జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో తన ధైర్య సాహసాలతో శత్రువులను ఎదుర్కోవడం జరిగింది. తరువాత జరిగిన 1962లో భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా ఈయన చాలా ధైర్య సాహసాలు చూపించడం జరిగింది. తన నడుపుతున్నటువంటి ఫ్లైట్ సిగ్నల్స్కి అనుసంధానం లేకపోయినా సరే సేఫ్గా ల్యాండింగ్ చేసి తీసుకువచ్చాడు. తరువాత 10 సంవత్సరాల తరువాత రిటైర్ అయిపోయి తర్వాత పైలట్ బాబాగా మారిపోయాడు. అంత గొప్ప వింగ్ కమాండర్ని గురువుగా పెట్టుకొని ఈయన తన ఆధ్యాత్మికతను ప్రారంభించాడు. ఈ పైలట్ బాబా 2024 ఆగస్టులో శివైక్యం పొందడం జరిగింది. ఆ తరువాత ఈ ఆత్మా ప్రేమగిరి ఆయన సమాధి వద్ద సేవలు చేసుకుంటూ ఆధ్యాత్మికతను విస్తరించడానికి దేశ పర్యటన చేస్తున్నాడు. సడన్గా ఇప్పుడు ఈ మహాకుంభమేళాలో దర్శనమిచ్చి భక్తులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అందుకే ఈయన చూసిన భక్తులు ఈయన్ని మహానుభావుడిగా భావించి ఈయన వీడియోస్ వైరల్ చేస్తున్నారు. 7 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరంతో ఉన్న ఈ ఆత్మా ప్రేమగిరి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అందుకే ఈయన గురించి మీకు తెలియాలని ఈ వీడియో చేశాను. ఈ మహాకుంభమేళా యొక్క ప్రత్యేకత తెలిసిన వారు ప్రతి ఒక్క హిందువు కూడా తప్పకుండా వెళ్ళాలని, 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళాకి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి పవిత్ర స్నానం చేసి ఆ వాతావరణాన్ని దర్శించాలని కోరుతున్నా. ఇంతమంది సాధువులు సిద్ధులను మనం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడలేం, ఒక్క ఈ కుంభమేళా సమయంలో తప్ప. అందుకే తప్పకుండా వెళ్ళిరండి. కొన్ని టూరిజం వారు కూడా పెద్ద ఎత్తున ఈ మహాకుంభమేళాకి ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ మహాకుంభమేళాను చూసే అదృష్టం జన్మించిన అందరికీ రాకపోవచ్చు, ఎందుకంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి. మన భారతదేశంలోని గొప్ప గొప్ప సిద్ధులను సాధువులను చూసే అదృష్టం ఇక్కడికి వెళితే వస్తుంది కాబట్టి తప్పకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళిరండి. భారతదేశ శక్తిని తెలుసుకుని చూసిరండి. హిందూ సాంప్రదాయంలో ఇంకెక్కడ ఇంత పెద్ద వేడుక ఇలా జరగదు. అందుకే పవిత్ర స్నానానికి వెళ్ళండి. ఇక్కడికి వెళితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే పెద్ద ఎత్తున 45 రోజుల పాటు అనేక రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటిని చూసి మనలో దాగి ఉన్న ఆధ్యాత్మికతని తెలుసుకోవచ్చు. ఇటువంటి మహాకుంభమేళంలో 45 రోజులు కాకపోయినా 7 రోజులైనా ఉండండి. గొప్ప గొప్ప సాధువుల అఘోరాల లైఫ్ స్టైల్స్ని చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళిరండి. ఈ మహాకుంభమేళా యొక్క శక్తి తెలుసుకున్నవారు వెళ్లకుండా ఉండలేరు. భారతదేశం నుండి కాక విదేశాల నుండి కూడా వస్తున్నారు అంటే ఈ మహాకుంభమేళా యొక్క శక్తి, భారతదేశం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.